నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టే. మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రభుత్వం 6 మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దాదాపుగా 300 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 6 మంత్రులతో కూడిన నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. నారా లోకేష్, పయ్యావుల కేశవ్, వై సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి రాబోయే అన్ని మంచి రోజులేనని ప్రభుత్వం చెబుతుంది. మరి నరేంద్ర మోడీ ఏ మేరకు ఏపీకి వరాల జల్లు కురిపించనున్నారు? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నిర్మాణం శరవేగంగా జరగనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కొట్టె మల్లికార్జున గారు, బీజేపీ యూత్ లీడర్. ఆయన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత సెంగళూరు వెంకటేష్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందు బీజేపీ నేత యూత్ లీడర్ కొట్టె మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయం ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు కానీ, బీజేపీ నేతలు కానీ, నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానంగా చెప్పిన మాట. అయితే దీనికి ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన వచ్చి మరి ఆ రోజున కమడలంతో నీళ్లు మట్టి ఇచ్చెళ్ళారు, కానీ ఆ తర్వాత ఎందుకో మరి అంతగా ఫోకస్ చేయలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం మరి కూటమిలో భాగంగా ఉంది, బీజేపీ కూడా కూటమిలో ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిగతా మిత్రులకందరికీ నమస్కారాలండి. నమస్తే. నిజంగా ఈరోజు మే 2వ తారీఖు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి అమరావతికి రానున్నారు. ఇది ఖచ్చితంగా నూతన ఉత్తేజంగా పేర్కొనొచ్చండి. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి దాదాపు కేంద్రంలో 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల పైన అధికారంలోకి వచ్చిందంటే దానికి మేము ఏదైతే అనుకుంటున్నామో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతమే లక్ష్యంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు సంపన్నులు అయ్యే విధంగా, వాళ్ళ దినస్థితిని మార్చే విధంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే లక్ష్యంతోనే ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర లక్ష్యంతో ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పాటుపడుతున్నారు. ముఖ్యంగా మనం ఎన్నికల ముందు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు వేరు. అదేవిధంగా 2014లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విభజించబడింది. సో రకరకాల అనివార్య కారణాల వల్ల చంద్రబాబు గారి నేతృత్వంలో అప్పుడు అభివృద్ధి చేశాము. అదేవిధంగా ముఖ్యంగా సార్ మీరు అన్నట్లు 2020 నుంచి 2025 మధ్య హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇచ్చింది. సో మీరు ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యన నిధులు ఇవ్వలేదు అనేది అవాస్తవం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈరోజు కోఆపరేటిజంలో భాగంగా ఈరోజు నిధులు ఇచ్చాం. నేను అన్నది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని నేను అనలేదు, కానీ అమరావతిని అభివృద్ధి చేయటంలో మరి ముందడుగు పడలేదు. దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకో? ఒకటి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానుల విభజనను కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం తీసుకొచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 2020-21లో 688 కోట్లు, అదేవిధంగా 2021-22లో 502 కోట్లు, అదేవిధంగా 2022-23లో 6,106 కోట్లు, అదేవిధంగా 2023-24 మధ్యన 4,091 కోట్లు, ముఖ్యంగా 2024-25 మధ్యన 5,604 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో విశాఖ పర్యటనకు రావడం జరిగింది. అదేవిధంగా మా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు కూడా విజయవాడకు రావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వము జాతీయ బడ్జెట్లో ఉన్నటువంటి నిధులు దాదాపు 50,475 కోట్లు, అంటే జాతీయ బడ్జెట్లో దాదాపు 4% ఈరోజు 2024-2025 సంవత్సరానికి గాను గత 2014 ఏపీ పునర్విభజన
చట్టంకి సంబంధించిన హామీలను నెరవేర్చే దిశగా ఈరోజు కేటాయింపులు చేశాం. ముఖ్యంగా మనం అమరావతి తీసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం CRDA కోసం 15,000 కోట్లు కావచ్చు. దీని ద్వారా వరల్డ్ బ్యాంకు ద్వారా నిధులు తీసుకొని ఈరోజు అమరావతి రాజధానిని ఏకైక రాజధానిగా అమరావతి లక్ష్యంతో ఈరోజు అమరావతికి హంగు ఆర్భాటాలు చేస్తున్నాం. రీసెంట్గా మీరు చూసింటారు, హైకోర్టు పునర్నిర్మాణం కావచ్చు, హైకోర్టును త్వరలోనే అన్ని హంగులతో నిర్మించే విధంగా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జీవనాడి అయినటువంటి పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొని జాతీయ ప్రాజెక్టుగా ఈరోజు ప్రతి ఒక్కరికి సిరులు పండించేటువంటి రైతన్నలకు కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాదాపు పోలవరం ప్రాజెక్టుకి 12,757 కోట్లు ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కళ కావచ్చు, వాల్తేర్ డివిజన్ విశాఖ రైల్వే జోన్గా మనకు 2,245 కోట్లు గతంలో కేటాయింపు జరిగింది. ముఖ్యంగా ఏ వ్యవస్థను తీసుకున్నటువంటి అయినప్పుడు ఎకనామిక్ వ్యవస్థ కావచ్చు, ఇండస్ట్రీస్ వ్యవస్థ కావచ్చు, అగ్రికల్చర్ వ్యవస్థ అనేది చాలా ప్రధానం. ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు. ఇలా ముఖ్యంగా నేను డోన్ నియోజకవర్గం నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈరోజు ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుంటున్నారు, అక్కడ ఓరొకల్ని ఒక హబ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలు కానీ అదేవిధంగా ఎయిమ్స్లు కానీ చాలా తక్కువ ఉండేవి. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ కానీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు అంటారు మీరు? ఖచ్చితంగా సార్. ఈరోజు ఇంకొకటి సార్, గౌరవనీయులు ఎన్డీఏ టీంకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము గతంలో మొన్ననే మీరు చూశారు P4 గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది. ఈరోజు పేదలు కూడా ధనవంతులు అవ్వాలని చెప్పేసి ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పేదల్ని కూడా ధనవంతులుగా చేరాలనే ఒక ఉద్దేశంలో రిచ్ టు పూర్ పీపుల్, పూర్ టు రిచ్ పీపుల్ అని చెప్పేసి ఇప్పుడు P4 ఒక అమలు తీసుకొస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మీరుంది పేదలు ధనికులు అవటం సంగతి ఏమో కానీ పేదలు అనేవాళ్ళు లేకుండా వాళ్ళ ఆకలి బాధలు లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే చాలని ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశం పోరాటం చేస్తూనే ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చి 2 పర్యాయాలు అయిపోయింది, 3వ పర్యాయం కూడా ఇంకా మనం చేస్తూనే ఉన్నాం. కానీ పేదలుగానే సార్ ఒకటి మీరు అన్నట్లు ఈ రోజు పేద రైతులకు అన్నం అందించే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ ఇస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ వస్తాను, అది వేరే టాపిక్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మే 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో తమ మాటను నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని మీరు భావిస్తున్నారా?